హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలి అండ్ నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది మాత్రం కామెంట్ చేయండి. ఈరోజైతే సప్త శనివారాల వ్రతంలో ఆఖరి రోజు అనమాట. ఆఖరి శనివారం. ఈరోజైతే వ్రతం చాలా చాలా బాగా చేసుకున్నాం. వీడియో అంతా కూడా ఒక 2 అవర్స్ పట్టింది. దాన్ని ఎడిటింగ్ చేసి ఇలా 14 నిమిషాలు పెట్టేసరికి మేమేదో ఒక రోబోట్స్ లాగా అటు ఇటు తిరుగుతూ కనిపిస్తున్నాం అనమాట. సో అంత వీడియోని ఎడిట్ చేయడం వల్ల అలా కనిపిస్తుంది. సో ఎవరు కూడా వీడియో గురించి ఏం అనుకోవద్దు. సో నేను డీటెయిల్స్ అన్నీ కూడా నేనేం చెప్పట్లేదు. జస్ట్ నేను ఇట్లా నాకైతే ట్రైపాడ్ లేదు కాబట్టి వేరే సపోర్ట్లో ఇలా ఫోన్ పెట్టి వీడియో తీస్తున్నాను. దానివల్ల మీకు కొంచెం క్లారిటీగా ఉండకపోవచ్చేమో, కానీ అండ్ మాకు పూజా గది కూడా సపరేట్గా లేదు, ఒకే అరమార్లో పెట్టుకున్నాం కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. నార్మల్గా ఎవరైనా కొంచెం కింద పెట్టుకొని అట్లా చేసుకోవచ్చు. కుదరని వాళ్ళు అయితే ఇట్లానే పూజా గదిలో ఎక్కడైతే మనం దేవుడికి పూజ చేసుకుంటామో అదే ప్లేస్లో వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా కొంచెం మంచిగా అలంకరించుకొని ఆయనకైతే పూజ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెడు పనుల కోసం కోరుకుంటాం చూసారా కొన్ని కోరికలు, అలాంటి కోరికలు అయితే అసలు నెరవేరవు. నిష్కల్మషమైన మనసుతో ఏదైనా ఆ శివయ్య మీద 2 అక్షింతలు 2 నీటి బొట్టు చుక్కలు చల్లినా కూడా మనకైతే కోరికలు తీరుస్తారు. మన వెంకన్న స్వామి అయితే ఆయనకి ఒక లడ్డు ప్రసాదంగా చెప్తే చాలా చెప్పనక్కర్లేదు. ఆయన ఆనందానికి అంతే లేదు. నువ్వు కోరిన కోరికని నీ కళ్ళ ముందే నెరవేర్చి నీ చేతికి అందిస్తాడు వెంకన్న స్వామి అయితే. కానీ నేననేది మన కర్మ ఫలాలను బట్టి మన జీవన శైలి నడుస్తుంది. నిజం చెప్పాలంటే మన గత జన్మలో మనం చేసే కర్మ ఈ జన్మలో ఈ జన్మలో మనం చేసే కర్మ. సో నేనే తప్పు చేయట్లేదని అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే మనం ఎన్నో చేస్తాం, మనకే తెలియదు మనం చేసేది తప్పని. సో కర్మ క్రియేట్ అనమాట. అది నేను అనేది ఏం లేదు, చెప్తున్నాను. సో నిష్కల్మషమైన మనసుతో స్వామి అంతా బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న ఒక కోరిక చాలు. నేనైతే అదే, కానీ నేను పర్టికులర్గా ఒక కోరిక కోరుకుంటున్నాను. నాకు తెలుసు జన్మ ఫలం అండ్ కర్మ ఫలం, ఏదో ఒక కర్మ ఫలం అనేది ప్రతి మనిషిని కూడా వెంటాడుతూనే ఉంటుంది లైఫ్ టైం. బట్ నన్ను కూడా ఒక కర్మ ఫలం వెంటాడుతుందని అనుకుంటాను, కానీ నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు, చేయాలి అని కూడా అనుకోలేదు, చేసేటప్పుడు అది తప్పు అని కూడా తెలియలేదు. సో దట్ పాయింట్ ఏదైనా కానీ ఫలానా అని రౌండప్ చేయలేం. బట్ జరిగిపోయింది, జరగాల్సింది, ఏం జరుగుతుందో తెలియదు. దేవుడి మీద భారం వేసి ఆయన్ని నిండు మనసుతో ఎంతో ప్రశాంతంగా ఆయన్ని నమ్ముకొని ఆయన పైన మనం ప్రాణం పెట్టేంత నమ్మకం పెట్టుకుని ఏ పనినైనా చేయాలి. అప్పుడే మనకు అది కూడా నిష్కల్మషమైన మనస్సుతో చేసినప్పుడే దాని యొక్క ప్రతిఫలం అనేది మనకు అందుతుందన్నమాట. ఎలాంటి వ్రతమైనా, ఎలాంటి పూజ అయినా, ఎలాంటి నోములైనా కూడా నిష్కల్మషమైనటువంటి మనస్సుతోనే మనం ఆ దేవుణ్ణి కోరితే, ఏ కోరికైనా సరే నిష్కల్మషమైనదైనప్పుడే ఆ దేవుడు ఆ కోరికని నీ దాకా వచ్చేంత చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే
ఇవన్నీ కూడా అసలు నాకు పూజ గురించి ఏం తెలియదు. నాకు ఈ నీరాజనాలు, స్వామిని పిలుచుకోవడం ఇవన్నీ నాకు తెలీదు. నేను ఇదే ఫస్ట్ టైం వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకోవడం. ఇంట్లో మామూలుగా దీపారాధన చేసుకుంటాను, అది తెలుసు. కానీ ఈ వ్రతాలలో కొంచెం కొంచెం ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, అంటే ఎంతసేపు ఏది చేసుకోవాలి, ఆచమనం ఎట్లా చేసుకోవాలి, అవన్నీ కూడా నాకైతే తెలియదు అనమాట. నీరాజనం ఎలా ఇచ్చుకోవాలి అనేది కూడా నాకు తెలీదు. సో నేను యూట్యూబ్లోనే ఒకటి పెట్టుకున్నాను, అంటే ఒక ఛానల్. ఆ స్వామి వాళ్ళైతే చాలా మంచిగా చెప్తున్నారు. వెంకటేశ్వర స్వామి గురించే కాదు, వ్రతం గురించే కాకుండా ఇంకా ఏ దేవుడి వ్రతం గురించైనా కూడా వాళ్ళు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ చాలా నీట్గా, అసలు నిజంగా మన ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చి మన చేత ఎలా అయితే వ్రతాన్ని జరిపిస్తారో అంత ఇదిగా అయితే వాళ్ళు చెప్తున్నారనమాట. నా మనసుకి చాలా చాలా దగ్గర అయిపోయారు వాళ్ళైతే. సో ఇంతకుముందు నేను ఒకసారి చూశాను చేద్దామని చెప్పేసి, స్టార్టింగ్ ఫస్ట్ వారంలో చూశాను. ఇంకా అప్పటి నుంచి అదే అలాగే చేసుకుంటూ వచ్చాను. ఇంకా 7వ వారం అయితే కంటిన్యూగా చేశాను అనమాట. నాకైతే చాలా చాలా మనసుకి ఎంత హాయిని ఇచ్చిందంటే ఈ 7వ వారం పూజా వ్రతం అనేది, అసలు సప్త శనివారాల వ్రతం ఇంత హాయిని ఇస్తుంది మనసుకి అని అయితే నాకు అస్సలు తెలియదు. ఇప్పుడు చేశాకే అర్థమైంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో పూజా వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ అండ్ స్టిచ్చింగ్ వ్లాగ్స్, కొన్ని ఫన్నీ మూమెంట్స్, అట్లా అన్ని ఐటమ్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ మీకు నచ్చిన కంటెంట్ అయితే కామెంట్ చేయండి. ఒకవేళ కంటెంట్ చేంజ్ చేయాలనుకున్నా కామెంట్ చేస్తే నేను ట్రై చేస్తాను. అండ్ సో బాయ్. వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది, బట్ వాయిస్ ఓవర్ లేదు, చూసేయండి. బాయ్.